హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీశాట్. ప్రతి పోటీ పరీక్షలో మరి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీశాట్ ద్వారా నెలల వారీగా కరెంట్ అఫైర్స్ని ఒక టాపిక్స్ వారీగా అందిస్తుంది. మరి ఈ సెషన్లో డిసెంబర్ 2022 సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అంటే ఇక్కడ ఒక అంతరిక్ష రంగంలో జరిగినటువంటి తాజా పరిణామాలు, రక్షణ రంగంలో వచ్చినటువంటి పరిణామాలు అంటే మిజైల్స్ కానివ్వండి, దాంతోపాటుగా ఏదైనా విన్యాసాలు కానివ్వండి, రక్షణ విన్యాసాలు కానివ్వండి, ఒక ఆవిష్కరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మొదటి అంశాన్ని మనం చూద్దాం. మరి ఇక్కడ విన్యాసాలు మనకి ఉన్నాయండి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో మనం చూస్తే ఇక్కడ మొదటిది విన్యాసం, కజింద్ విన్యాసం అండి. కజింద్ 2022 పేరుతో జరిగిన విన్యాసాలు. ఏదన్నా విన్యాసాలు జరిగినప్పుడు, ఎక్సర్సైజ్ జరిగినప్పుడు విన్యాసాల పేరేంటి, విన్యాసాలు ఏ రెండు దేశాలు కలిసి నిర్వహించాయి, ఎక్కడ నిర్వహించాయి అనేదని పూర్వపరాలు ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కజింద్ అనేది ఇక్కడ ఏంటంటే కజకిస్తాన్, ఇండియా, కజకిస్తాన్, భారతదేశం కలిసి సంయుక్తంగా నిర్వహించుకున్నటువంటి సైనిక విన్యాసాలే, మిలిటరీ విన్యాసాలే కజింద్ విన్యాసాలు. డిసెంబర్ 15 నుండి 28, 2022న ఈ కజింద్ విన్యాసాలు మేఘాలయలోని ఉమ్రోయిలో జరిగాయండి. జరిగాయి. ఇది గతంలో ఇదైతే 2016లో ఈ కజింద్ విన్యాసాలను ప్రబల్ దోస్తిగా పిలిచేవారు. కజకిస్తాన్, భారతదేశాలు కలిసి 2016లో ఈ యొక్క కజింద్ అనే పేరుతో నిర్వహించలేదు. స్టార్టింగ్లో ఎలా నిర్వహించారంటే ప్రబల్ దోస్తిక్ అనే విన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రబల్ దోస్తిక్ అనే యొక్క విన్యాసాలని 2018 సంవత్సరంలో కజింద్ విన్యాసాలుగా అప్పటి నుంచి నిర్వహిస్తున్నారన్నమాట. కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. ఇది ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కూడా గతంలో రావడం జరిగింది. కజింద్ విన్యాసాలు అనేది ఏ రెండు దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి అన్నప్పుడు అది భారత్, కజకిస్తాన్ దేశాలు కలిసి నిర్వహించే విన్యాసాలే కజింద్ విన్యాసాలు. ఇప్పుడు ఇలా ఇంద్ర విన్యాసాలు అంటారండి. ఇంద్ర అంటే ఇండియా, రష్యా కలిసి నిర్వహించే విన్యాసాలను ఇక్కడ ఇంద్ర విన్యాసాలు అని చెప్పేసి అంటాం. రక్షణ విన్యాసాల్లో యుద్ధాభ్యాస విన్యాసాలు అంటాం. యుద్ధాభ్యాస విన్యాసాలు అనగా ఇక్కడ భారత్ మరి అమెరికా దేశాలు కలిసి నిర్వహించుకునే విన్యాసాలే యుద్ధాభ్యాస విన్యాసాలు. స్లినెక్స్ విన్యాసాలు అంటారండి. స్లినెక్స్ విన్యాసాలు శ్రీలంక, ఇండియా కలిసి నిర్వహించుకునే నావిక విన్యాసాలని స్లినెక్స్ విన్యాసాలు అని చెప్పేసి అంటారనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు వీర్ గార్డియన్ అనే విన్యాసాలు ఉన్నాయి. మరి వీర్ గార్డియన్ అనే విన్యాసాలు అయితే భారత్ మరియు జపాన్ దేశాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక విన్యాసాలే ఏంటంటే అది వీర్ గార్డియన్ విన్యాసాలు. అలాంటి నేపథ్యం మనం చూసుకోవాలి. ధర్మ గార్డియన్ విన్యాసాలు అనేది భారత్, జపాన్ దేశాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి సైనిక విన్యాసాలు. మరొక విషయం జైమెక్స్ విన్యాసాలు అంటాం. అంటే జపాన్, ఇండియా మెరైన్ ఎక్సర్సైజ్ అంటే భారత్, జపాన్ దేశాలు కలిసి నిర్వహిస్తున్నటువంటి నావిక విన్యాసాలే ఏంటంటే జైమెక్స్ విన్యాసాలు. గమనించారనుకుంటాను మీరందరూ కూడా. ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ 3 రకాల విన్యాసాలు అంటే ఆర్మీ విన్యాసాలు అంటే లేదా మిలిటరీ విన్యాసాలు, లేకపోతే ఇక్కడ నావిక విన్యాసాలు మరియు వైమానిక విన్యాసాలు. అవి ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతపై డిస్కస్ చేసినాము ఏంటంటే భారత్, జపాన్ మధ్య జరిగే ఒక నావిక విన్యాసాలు వచ్చేసి జైమెక్స్ విన్యాసాలు. భారత్, జపాన్ దేశాలు కలిసి నిర్వహించే వైమానిక విన్యాసాలు వచ్చేసి అది వీర్ గార్డియన్ విన్యాసాలు. భారత్, జపాన్ దేశాలు కలిసి నిర్వహించే మిలిటరీ విన్యాసాలు మనకి ఇక్కడ ఏంటంటే అది అదే ఒక ధర్మ గార్డియన్. అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాలి. మరి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ మనం చూద్దామండి. మరి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ మనం గమనిస్తే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉందండి. మొబిలిటీ వ్యాలీ. ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు జీనోమ్ వ్యాలీ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే మనకి షామీర్పేట పరిసర ప్రాంతాల్లో జీనోమ్ వ్యాలీ అని కనబడుతుంటుంది. జీనోమ్ వ్యాలీ అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా వైద్యానికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక సంస్థలు అక్కడ ఏర్పాటు చేయడం. అంటే ఇక పర్టికులర్గా ఔషధ పరిశ్రమలని, ఔషధ పరిశోధన సంస్థలు అక్కడ ఏర్పాటు చేయడం. ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి మరి ప్రపంచానికి కోవాక్సిన్ లాంటి ఒక మన స్వదేశీ కరోనా టీకాను అందించినటువంటి భారత్ బయోటెక్ లాంటి సంస్థలు కూడా మనకి ఇక్కడ మనకి జీనోమ్ వ్యాలీలో ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఎట్ ద సేమ్ టైం జీనోమ్ వ్యాలీలో ఎట్లయితే వైద్యము, ఆరోగ్యం పైన, ఔషధ రంగంలో పరిశోధన గురించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తే త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఉంది. ఈ మొబిలిటీ వ్యాలీ దేనికి సంబంధించిందంటే
ఒక వాహనాల తయారీ సంబంధించినటువంటి కేంద్రం అండి. అంటే వివిధ రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానివ్వండి, అన్ని వాహనాలని ఒక దగ్గర తయారు చేసే విధంగా ఒక మ్యానుఫ్యాక్చర్ జోన్గా ఏర్పాటు చేయాలి, అది మొబిలిటీ వ్యాలీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఒక్కోసారి ప్రతిపాదన దశలో ఉన్నటువంటి అంశాలను కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. కాబట్టి మొబిలిటీ వ్యాలీ ఉద్దేశం ఏంటి, మొబిలిటీ వ్యాలీ ఎక్కడుంది, ఇలాంటి అంశాలు ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో అంశం మనకి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక విభాగమే డిపిఐఐటి అంటాం. డిపిఐఐటి అనగా డిపార్ట్మెంట్ ఫర్ ది ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ సంస్థ చేత ఒక నివేదిక వచ్చింది ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రం నుండి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎగుమతులు అనేది ఉన్నాయి, అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ స్టేట్స్ ఏమున్నాయి ఎక్కువగా అన్నప్పుడు ఇది 2021-22 సో 2021-22 సంబంధించినటువంటి ఒక ఆర్థిక సంవత్సరాన్ని బేస్ చేసుకొని తయారు చేసేటువంటి నివేదిక. ఈ నేపథ్యం చూస్తే భారతదేశంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో మొదటి 5 స్థానాల్లో ఉన్నవి కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉందండి. కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, మహారాష్ట్ర 2వ స్థానంలో, తెలంగాణ 3వ స్థానంలో, అండ్ తమిళనాడు ఒక 4వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 5వ స్థానం ఉంది. అంతేకాదు ఈ 5 రాష్ట్రాల నుండి సాఫ్ట్వేర్ ఎగుమతులు అనేది సో మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే 88.57% ఇక్కడ నుండే ఉందన్నమాట. మిగతా రెస్ట్ ఆఫ్ ది ఒక అప్రాక్సిమేట్లీ 12% అనేది సో మనకి వివిధ రాష్ట్రాల నుంచి ఉంది. అది ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఎలా అడుగుతారంటే డిపిఐఐటి ఇచ్చిన నివేదిక ప్రకారం 2021-22లో సో మరి సాఫ్ట్వేర్ ఎగుమతులలో సో ఈ మొదటి 5 స్థానాల్లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి అంటాడు. అలాంటి నేపథ్యం. మరో అంశం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అంటే 3వ స్థానంలో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నో స్థానంలో ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే సో 15వ స్థానంలో సాఫ్ట్వేర్ ఎగుమతులలో ఉండడం జరిగింది. అలా కంపారిజన్ కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో మరి నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ చూద్దామండి. సో మరి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ గమనించినట్టయితే ఇక్కడ స్వాట్ అండి, SWOT స్వాట్ అనేది ఒక శాటిలైట్. స్వాట్ అంటే ఏంటంటే ఇక్కడ సర్ఫేస్ వాటర్ ఓషన్ టోపోగ్రఫీ అంటాం. అంటే అమెరికా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అండ్ ఐరోపా ఖండానికి చెందినటువంటి పరిశోధన సంస్థ సో CNES సంయుక్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి నదుల సంబంధించిన ఫ్లోటింగ్ అంశం పైన సో అధ్యయనం చేయడానికి పంపించినటువంటి శాటిలైట్ ఏంటంటే స్వాట్ అండి. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ అనమాట. నదులలో ప్రవాహం ఎలా ఉంది, ఎందుకోసం అంటే ఒక గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, వివిధ కారణాల రీత్యా నదులలో ప్రవాహాలు తగ్గుతున్న సందర్భం మనకు ఉంది. ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు లేని విధంగా ఐరోపా ఖండంలో అయితే తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు వచ్చాయి. ఈవెన్ లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది కానివ్వండి, జర్మనీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైన్ నది కానివ్వండి, ఇలాంటి నదులలో కూడా నది ప్రవాహం తగ్గింది అని చెప్పేసి మనకు న్యూస్లో వచ్చాయి. అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యంలో ఈ యొక్క సమాజ ప్రాంతాల్లో నదులపైన అభివృద్ధి గురించి, నదులలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, మరి నదుల యొక్క అభివృద్ధి మరింతగా కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. కాబట్టి అందుకోసమే SWOT అని చెప్పేసి ఒక శాటిలైట్ని పంపించడం జరిగింది నాసా మరియు CNES. నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అండి. మరి నాసా మనం చూస్తే దానికి అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. 1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ నాసా. సో మరి నాసాకి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న వారు బిల్ నిల్సన్ అనేవారు నాసాకి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో మరి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ చూద్దాం. సో మరి ఇటీవల కాలంలో జాతీయ వైద్య కమిషన్ సంబంధించినటువంటి ఒక ఆర్డర్ జారీ చేసింది. ఎలా అంటే అది మనకి చిన్నారులకి స్టెమ్ సెల్ చికిత్స విషయంలో, అంటే అటిజం అనే ఒక సంబంధించిన డిజార్డర్ ఉంటుందండి, ఒక రుగ్మత అనమాట. అంటే సంబంధించినటువంటి నాడీ కణాల రుగ్మతగా చెప్పుకోవచ్చు ఈ అటిజం అనేది. సో మరి పర్టికులర్గా చూసినట్లయితే ఈ అటిజం అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఈ అటిజానికి స్టెమ్ సెల్ ద్వారా చికిత్స చేయొచ్చు అని చెప్పేసి వివిధ హాస్పిటల్లో ఏంటంటే చాలా వాళ్ళ నుండి డబ్బులు వసూలు చేయడంతో పాటుగా సో మరి స్టెమ్ సెల్ చికిత్స చేస్తాము, ఆ నాడీ రుగ్మత తగ్గుతుంది, ఈ నాడీ కణాల సంబంధించిన రుగ్మత తగ్గించవచ్చు ఈ అటిజం ద్వారా, అంటే అటిజం అని చెప్పేసి, అంటే అటిజం ద్వారా అంటే అటిజం వస్తుందంటే నాడీ కణాల రుగ్మతనే. అయితే
నాడీ కణాలను బాగు చేసి ఒక అటిజాన్ని చికిత్స అందించవచ్చు స్టెమ్ సెల్స్ ద్వారా అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక కారణం చేత హాస్పిటల్లో సో మరి అటిజం గురైనటువంటి చిన్నారులకి చికిత్సని అందిస్తామని చెప్పేసి న్యూస్లో ఉంటుంది. అయితే దీనిపైన ఎంత చికిత్స తీసుకున్నప్పుడు కూడా అటిజం అనేది పిల్లల్లో ఒక తగ్గకపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖకి అండ్ అంతేకాకుండా జాతీయ వైద్య కమిషన్కి సో మరి ఆటిజం సంబంధించిన చిన్నారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అనేది ఫిర్యాదు చేయడం జరిగింది రాష్ట్రాలు అండ్ కేంద్ర ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలో ఒక జాతీయ వైద్య కమిషన్ ఒక రూలింగ్ ఇచ్చింది, ఒక సంబంధించినటువంటి ఒక ఆర్డర్ జారీ చేసింది. ఏంటంటే సో చిన్నారులకి ఈ అటిజం ద్వారా అటిజాన్ని తగ్గించడానికి ఎలాంటి స్టెమ్ సెల్ చికిత్స లేదు, ఎలాంటి పరిశోధన కూడా లేదు దానిపైన. కాబట్టి మీరు అటిజానికి ఎలాంటి చికిత్స గురించి ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళడానికి అలాంటి చర్యలు చేపట్టకండి అని చెప్పేసి ఒక రూలింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది జాతీయ వైద్య కమిషన్. మరి ప్రజెంట్ అయితే చైర్మన్ అయితే సురేష్ చంద్ర శర్మ ప్రజెంట్ జాతీయ వైద్య కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారండి. ఒకప్పుడైతే మనం దీన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం, ఒక జాతీయ వైద్య కమిషన్. ఇప్పుడు దీన్ని నేషనల్ మెడికల్ కమిషన్గా పిలుస్తున్నాం. ఎందుకోసం అంటే ఇది ఒక చట్టబద్ధ సంస్థగా రూపుదిద్దుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనండి, ఇదొక ఇంపార్టెన్స్ అటిజం పైన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ ముర్ముగోవా. సో మరి ఇక్కడ మడ్గావ్ డాక్ షిప్ యార్డ్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసినటువంటి ఐఎన్ఎస్ ముర్ముగోవాని ఈ స్టెల్త్ గైడెడ్ మిజైల్ సిస్టమ్ అయినటువంటి దీన్ని విశాఖపట్నం తరగతికి చెందినటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ ముర్ముగోవాని ఏం చేయడం జరిగింది, జాతికి అంకితం చేయడం అనేది జరిగింది. సో మరో కరెంట్ అఫైర్ చూద్దాం. COP15 UN ఒక యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది బయోలాజికల్ డైవర్సిటీ అని చెప్పేసి అంటామండి. అంటే ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు. మరి ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు 2022ని ఎక్కడ నిర్వహించడం జరిగింది, కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అంటే ఇది కెనడాలో నిర్వహించడం జరిగింది. సో దాంతోపాటుగా మరి దీనికి పర్టికులర్గా చూసినట్లయితే చైనా దేశానికి ఫోకస్డ్ కంట్రీగా హోదా ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఇక్కడ ఈ సమావేశం అయిన తర్వాత చైనాలోని ఒక ప్రాంతమైనటువంటి కన్మింగ్ అండ్ కెనడాలో ఒక ప్రాంతమైన మాంట్రియల్, ఈ రెండింటి పేరు పైన ఒక సంబంధించిన జీవ వైవిధ్య ఒక ఫ్రేమ్వర్క్ని విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇదేంటంటే జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలని ప్రధానమైన ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించడం అనేది జరిగింది. సో ఇంపార్టెంట్ అండి ఈ సదస్సు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు విన్యాసాలు మనకు న్యూస్లో ఉన్నాయండి. సూర్యకిరణ్ 16 విన్యాసాలు అంటే ఇది 16వ దశ లేదా 16వ సూర్యకిరణ్ విన్యాసాలు. మరి 16వ సూర్యకిరణ్ విన్యాసాలు అనేది December 16 to 25, 2022లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే నేపాల్లోని సల్జిహాంద్లో నిర్వహించడం జరిగిందనమాట. కాబట్టి మనకు అడిగే విషయం చూడండి, సూర్యకిరణ్ విన్యాసాలు ఏ రెండు దేశాలు కలిసి నిర్వహిస్తాయంటాడు. సూర్యకిరణ్ విన్యాసాలు అనేది ఏ రెండు దేశాలు అనగా ఇక్కడ భారత్ నేపాల్ దేశాలు కలిసి నిర్వహించే విన్యాసాలే సూర్యకిరణ్ విన్యాసాలు. మరి 2022 డిసెంబర్లో సూర్యకిరణ్ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారంటే నేపాల్ నిర్వహించడం అనేది జరిగింది. నేపాల్లోని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే సాల్జిహాంద్లో నిర్వహించడం అనేది జరిగింది. ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుంది. సో ఇది గతంలో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇలాంటి నేపథ్యం చూసినట్టయితే మరి భారత్ చైనాల మధ్య కూడా కొన్ని విన్యాసాలు జరుగుతాయి. భారత్ నేపాల్ మధ్య ఇలాంటి విన్యాసాలు అంటే సూర్యకిరణ్, భారత్ నేపాల్తో పాటుగా ఇక్కడ భారత్ చైనా దేశాల మధ్య కూడా ఇలాంటి విన్యాసాలు జరుగుతాయి. వాటిని మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి అంటామండి. ఏదండి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే విన్యాసాలు ఏ దేశం మధ్య జరుగుతాయి అంటే భారత్ చైనా మధ్య జరుగుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి BBV 154 ఏంటంటే ఇది ఒక వ్యాక్సిన్, అంటే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అండి. 154 అని పిలుస్తాం. దీనికి ఒక బ్రాండ్తో ఇన్కోవ్యాక్ అని కూడా పిలుస్తారండి. ఇది వ్యాక్సిన్ అంటే భారత్ బయోటెక్ తయారు చేసిన సంస్థ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అన్నప్పుడు మనకి ఇది ఏ సంబంధించినటువంటి ఒక విషయానికి ఒక రోగానికి పనిచేస్తుంది, ఇది రాకుండా కాపాడుతుంది అన్నప్పుడు అది ఈ టీకా అనేది కరోనా సంబంధించినటువంటి టీకా అనమాట. కరోనాని నియంత్రణ చేసి కరోనా రాకుండా చేసే టీకా. అయితే మిగతా కరోనా టీకాలకి ఈ టీకాకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, వేరియేషన్ ఏందన్నప్పుడు మిగతా టీకాలు అనేది మనకి ఇక్కడ నీడిల్ ద్వారా మన బాడీలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది ఈ టీకా అనేది. కానీ ఈ టీకా మాత్రం నీడిల్ కాకుండా సో ముక్కులో నాసికాలో దీనికి సంబంధించి కొన్ని చుక్కల మందుగా డ్రాప్స్ రూపంలో వేస్తారనమాట. అందుకే ఇది మనకి ఏంటంటే ఇంట్రానాజల్ వ్యాక్సిన్ ఫర్ SARS-CoV-2 అంటారండి. ఇంట్రానాజల్ వ్యాక్సిన్ ఫర్ ది సార్స్ అంటే ఇక్కడ ఏంటంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే ఎందుకు మనకు న్యూస్లో ఉందంటే ఇది
మన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని మీరు మనం బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. అంటే బూస్టర్ డోజ్ అంటే మొదటి 2 డోసులు పొందిన తర్వాత, కరోనా టీకా పొందిన తర్వాత 3వ డోసుగా దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGA సూచించడం అనేది జరిగిందనమాట. అదొక నేపథ్యం ఉంటుంది, బూస్టర్ డోస్గా తీసుకోవచ్చు అని. ఇక మరో అంశం గమనించాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఇన్కోవ్యాక్ అంటామో, ఏదైతే ఇక నాసికాధార టీకా అంటామో, అది మనకి భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు. అయితే భారత్ బయోటెక్ ఏ సంస్థ భాగస్వామ్యంతో ఈ యొక్క ఇన్కోవ్యాక్ని అభివృద్ధి చేసింది లేదా BBV154ను అభివృద్ధి చేయడం జరిగిందంటే, సో అది పర్టికులర్గా చూసినట్టయితే వాషింగ్టన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సెయింట్ లూయిస్ సంస్థతో ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా ఇది సంయుక్తంగా వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. అంటే భారత్ బయోటెక్ సంస్థ కరోనా టీకా విషయాల్లో తయారు చేయబడేటువంటి రెండో కరోనా టీకా అనమాట. ఒకటి ఆల్రెడీ కోవాక్సిన్, భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి తొలి కరోనా టీకా వచ్చేసి మనకి కోవాక్సిన్ అండి. ఇన్యాక్టివేటెడ్ వైరస్ అనే విధానం ద్వారా ఇది తయారు చేయడం అనేది జరిగిందనమాట. ఇది కూడా దీని తర్వాత రెండో కరోనా టీకాగా BBV154 చెప్పొచ్చు అనమాట. అయితే ఇది విదేశీ భాగస్వామ్యం, అంటే అమెరికా దేశంలోని సెయింట్ లూయిస్ సంస్థ, వాషింగ్టన్ యూనివర్సిటీలోని సెయింట్ లూయిస్ సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యం అనేది కావడం జరిగిందనమాట. మరో అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి, కోవిషీల్డ్ అనే కరోనా టీకా కూడా తయారీ జరిగింది, మనం కూడా యూజ్ చేసాం. కోవిషీల్డ్ అనేది ఏంటంటే ఇక్కడ బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ సంబంధ పరిశోధకులు, ఆక్స్ఫర్డ్ సంస్థ, అంతేకాకుండా బ్రిటన్కి చెందినటువంటి ఆస్ట్రాజెనికా మరి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, భారత్కు చెందిన వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేకి చెందిన సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసింది కోవిషీల్డ్ అనే కరోనా టీకా. మరొక టీకా మన దేశంలో అభివృద్ధి చేయబడిందండి, అదేంటంటే మనకి జైకోవ్-డి అని చెప్పేసి అంటాం. ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు జైకోవ్-డి అంటే, ఇది జైడస్ క్యాండిలా సంస్థ, అంటే గుజరాత్లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జైడస్ క్యాండిలా సంస్థ అభివృద్ధి చేసినటువంటి కరోనా టీకానే జైకోవ్-డి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 3 డోసుల కరోనా టీకా, ఇది నీడిల్ లెస్ కరోనా టీకా. ప్రపంచంలోనే DNA ఆధారితంగా తయారు చేయబడ్డ కరోనా టీకా కూడా ఏంటంటే అది జైకోవ్-డి అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ చూద్దామండి డిసెంబర్లో జరిగిన పరిణామాల్లో. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీర్ గార్డియన్ అండి, మనకు ఒక గొప్ప సంబంధించినటువంటి ఒక వైమానిక విన్యాసాలు. యాక్చువల్గా ఇది డిసెంబర్లోనే ప్రకటించారనమాట, అందుకోసమే మనం డిసెంబర్ నెలలోనే చెప్పుకుంటున్నాం కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో. యాక్చువల్గా ఈ వీర్ గార్డియన్ డిసెంబర్లో ప్రకటించారు, కానీ జరగాల్సింది ఎప్పుడంటే జనవరిలో జరుగుతుంది అనమాట. జనవరి 16 నుండి 26, 2023న ఈ వీర్ గార్డియన్ విన్యాసాలు అనేది నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తారంటే ఇది జపాన్లోని అయకూరి ఎయిర్ బేస్ నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? దీని యొక్క ప్రత్యేకత ఒకటి ఉందండి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఇది మనకి భారత్ జపాన్ దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఇది ఒక వైమానిక విన్యాసాలు, అంటే భారత్ జపాన్ల మధ్య జరిగే మిలిటరీ విన్యాసాలు వచ్చేసి ధర్మ గార్డియన్, భారత్ జపాన్ల మధ్య జరిగే నావికా విన్యాసాలు వచ్చేసి జైమెక్స్. భారత్ జపాన్ దేశాల మధ్య జరిగే వైమానిక విన్యాసాలు వచ్చేసి వీర్ గార్డియన్. ఈసారి ప్రత్యేకత ఒకటి ఉన్నదండి. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఇందులో మరి భారత్ పాల్గొంటుంది, భారత వైమానిక దళం పాల్గొంటుంది, భారత వైమానిక దళానికి చెందినటువంటి యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. ఆ యుద్ధ విమానాల్లో ఒకటి సుఖోయ్. అఫ్కోర్స్ మనం సుఖోయ్ అనేది రష్యా నుండి దిగుమతి చేసుకున్నప్పుడు కూడా ఇందులో సుఖోయ్ అనేది పాల్గొంటుంది. అయితే ఈ సుఖోయ్ యుద్ధ విమానాన్ని ఇందులో నడిపించబోతున్న వారు మరి అవని చతుర్వేది అండి. ఎవరని? అవని చతుర్వేది. ఆమె ఒక రికార్డు సాధించబోతున్నారు అనమాట. ఎలా రికార్డు సాధించబోతున్నారంటే ఫ్రెండ్స్ గమనించాలి. మనకి ఇక్కడ సుఖోయ్ యుద్ధ విమానాన్ని నడిపినటువంటి తొలి మహిళా పైలట్గా, తొలి భారత మహిళా పైలట్గా అవని చతుర్వేది గుర్తించబడబోతున్నారు. గతంలో వీరు ఎన్నో రికార్డ్స్ ఉన్నాయండి. మిగ్ యుద్ధ విమానం నడిపినటువంటి తొలి భారతీయ మహిళ. ఇది మిగ్ విమానం కూడా రష్యా తయారీకి చెందిందే, మరి మన భారత్ దిగుమతి చేసుకుంది. మిగ్ యుద్ధ విమానం నడిపినటువంటి తొలి భారతీయ మహిళ కూడా ఎవరైనా వారే అవని చతుర్వేది. మరి ఇంకొక విషయం ఉంది. 2016 సంవత్సరంలో భారతదేశంలో మరి యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైనటువంటి 3 మహిళల్లో కూడా ఒకరు అవని చతుర్వేది.
మోహనా సింగ్, భావనా కాంత్. సో వీళ్ళు ముగ్గురు కూడా మనకు 2016లో భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్లుగా చేరడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ పాయింట్స్ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్. సుకోయ్ యుద్ధ విమానం నడిపినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడిన వారు ఇక్కడ ఎవరవుతారంటే వారే అవని చతుర్వేది అవుతారు. ఆల్రెడీ మిగ్ యుద్ధ విమానం నడిపినటువంటి తొలి భారతీయ మహిళ కూడా ఎవరవుతారండి, అవని చతుర్వేది. ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో కార్యక్రమం మనకి డ్యాన్స్ టు డీకార్బనైజ్ అని చెప్పేసి అంటాం. ఏంటి మరి డ్యాన్స్ టు డీకార్బనైజ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంటే ఇది ఒక మ్యూజికల్ కన్సర్ట్ అంటారు, అంటే ఒక సంగీత కచేరీ లాంటిది, ఒక సంగీత కార్యక్రమం. దీని యొక్క ఉద్దేశం ఏంటి, సంగీత కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి, డ్యాన్స్ టు డీకార్బనైజ్ అంటే ఏంటంటే సో డీకార్బనైజ్ అంటే కర్బన పదార్థాలని తక్కువ వాడుకోవాలి. అంటే కర్బన పదార్థాలు అంటే ఇక్కడ పర్టికులర్గా చూస్తే ఒక కర్బన ఉద్గారాలను విడుదల చేసే పదార్థాలు పెట్రోల్, డీజిల్ కానివ్వండి. ఏవైతే శిలాజ ఇంధనాలని వాడడం వల్ల పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాలని, ఫాజిల్ ఫ్యూయల్స్ని వాడడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుంది. సో పర్యావరణానికి హాని అవుతుంది. ఆ నేపథ్యంలో మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ అవుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి అందుకోసమే డ్యాన్స్ టు డీకార్బనైజ్ అంటే డిసెంబర్ చివరి వారంలో 2022లో సో న్యూఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ యొక్క సంగీత కచేరీ లాంటి నిర్వహించి ఎలా మనం ఈ యొక్క సాంప్రదాయ మరి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క ఏది సాంప్రదాయేతర ఇంధన వనరులు వాడుకోవాలి, పర్టికులర్గా చూసినట్టయితే ఎలా మనం సోలార్ ఎనర్జీకి మూవ్ కావాలి, ఎలా డీకార్బనైజ్ చేయాలని ఒక పాటల రూపంలో ఒక సంగీత కచేరీ నిర్వహించడం జరిగింది. ఇలాంటివి కూడా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. ఏంటంటే మనకి డ్యాన్స్ టు డీకార్బనైజ్ అనే ఒక మ్యూజికల్ కన్సర్ట్ని లేదా ఒక సంగీత కచేరీని నిర్వహించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే ఇది కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే న్యూఢిల్లీలో నిర్వహించడం అనేది జరిగింది. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ అండి, చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాస్ ఫస్ట్ ఇన్ఫాంట్రీ మ్యూజియం అండి. అంటే ఇక్కడ ఒక భారత సైన్యంలో కానివ్వండి, వైమానిక దళంలో కానివ్వండి, నావీలో కానివ్వండి, ఏవైతే ఆయుధాల వ్యవస్థ ఉంటుందో ఆయుధాల వ్యవస్థని ఆ విధంగా ఒక సంబంధించినటువంటి దాన్ని మనం ఇన్ఫాంట్రీగా పిలుస్తాం. అలా భారతదేశంలో తొలిసారిగా మనకి ఇండియాస్ ఇన్ఫాంట్రీ మ్యూజియం అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మధ్యప్రదేశ్లోని మౌలో ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ప్రజెంట్ అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా యూనియన్ డిఫెన్స్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే రాజ్నాథ్ సింగ్ పనిచేయడం అనేది జరుగుతుంది కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా. మరో ఇంపార్టెన్స్ ఇక్కడ చూసుకోవాలి, మరి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వారు సో మరి వారే గిరిధర్ అరమన్ అండి. ఎవరండి? గిరిధర్ అరమన్ వారు పనిచేస్తున్నారు కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకి సలహాదారుగా పనిచేస్తున్న వారు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. గతంలో డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేశారు. ప్రజెంట్ అయితే డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేసిన వారు సమీర్ వి కామత్ అండి. మరి అదొక ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు, సైంటిఫిక్ అడ్వైజర్ అంటే మళ్ళీ వేరే ఉంటారండి. మరి భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు, సైంటిఫిక్ అడ్వైజర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే వారే సో మనకి ఎవరంటే వారే ఇక్కడ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ అండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి S-400 అనే ఒక క్షిపణి వ్యవస్థ పైన ఒక అంశం ఉందండి. S-400 అంటే ఇది ఒక ఎయిర్ డిఫెన్స్ మిజైల్ లేదా ట్రైప్ మిజైల్గా పిలుస్తాం, ట్రైప్ మిజైల్స్గా పిలుస్తాం. మరి S-400 అనే మిజైల్ని మన భారత్ కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం చేసుకుంది ఏ దేశంతోనంటే రష్యాతోని. అంటే ఇది S-400 అనే మిజైల్ అనేది రష్యా దేశానికి చెందిన మిజైల్ని మనం 5 మిజైల్స్ కొనుగోలు చేసుకుంటున్నాం. జనవరి లేదా ఫిబ్రవరి 2023లో ఈ మిజైల్స్ అనేది మన భారతదేశం రాబోతున్నాయి. ఈ యొక్క 2018 సంవత్సరంలో ఈ S-400 క్షిపణి వ్యవస్థని రష్యా నుండి కొనుగోలు చేసే విషయంలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అది 35,000 కోట్ల ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ యొక్క S-400 మిజైల్ గురించి. ఇది ఒక ట్రైప్ మిజైల్గా పిలుస్తాం. ఎగ్జామ్లో కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. భారత్ ఇటీవల కాలంలో S-400 అనే క్షిపణి వ్యవస్థని ఏ దేశం నుండి కొనుగోలు చేసింది అంటే రష్యా దేశం నుండి కొనుగోలు చేసింది. అది అయితే ఇమీడియట్గా ఇక్కడ ఏమైందంటే ఇటీవల కాలంలో యాక్చువల్గా S-400 క్షిపణి వ్యవస్థని మనం భారత్ రష్యా నుండి కొనుగోలు చేసే ఒప్పందం జరిగిన తర్వాత అమెరికా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. కారణం ఏంటంటే కార్డ్స్ అనే ఒప్పందాన్ని ఎవరు తీసుకురావడం జరిగిందంటే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురావడం జరిగింది. కార్డ్స్ అంటే ఏంటంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ సంబంధించినటువంటి ఒక యాక్ట్గా మనం పిలుస్తాం. అయితే
మరి ఈ చట్టం ప్రకారం అయితే ఏంటంటే ఎవరైతే అమెరికా శత్రు దేశాలు ఉన్నాయో ఇక్కడ ఒక అమెరికా సంబంధించినటువంటి ఒక పడని దేశాలు అంటే ఉత్తర కొరియా కానివ్వండి, లేదా ఇరాన్ దేశం కానివ్వండి, రష్యా కానివ్వండి, ఈ దేశాల నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఒక రక్షణ పైన ఒప్పందాలు జరిగినప్పుడు అమెరికా యొక్క అనుమతి అవసరము అని చెప్పడమే ఈ కార్డ్సా ఒప్పందం అన్నమాట. అయితే మన భారత్ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఆ నేపథ్యంలో ఇటీవల కాలంలో అమెరికా సంబంధించినటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఏం చేశారంటే భారత్ను ఈ కార్డ్సా నుండి మినహాయింపు చేద్దాము, సో వారు కొనుగోలు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం మనకి ఉంటుందండి. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ హార్ట్ అండి, అంటే కృత్రిమ గుండె. సో మరి కృత్రిమ గుండెని ఇటీవల కాలంలో మరి మన ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ గుండెను తయారు చేయడం అనేది జరిగిందనమాట. సో అది ఇంకా అంటే తయారు చేశారు, ఇంకా దానిపైన ఇంకా మరింతగా రీసెర్చ్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అంటే భారతదేశంలో ఈ కింది ఏ ఐఐటి వాళ్ళు కృత్రిమ గుండెను తయారు చేశారన్నప్పుడు అది ఐఐటి కాన్పూర్ వాళ్ళండి. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి మిదాని అనగా ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థ మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాము. కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తున్న సంస్థ మిదాని వాళ్ళు. సో ఈ యొక్క రక్షణ రంగంలో, రైల్వే రంగంలో, అంతరిక్ష రంగంలో ఉపయోగించబడే సంబంధించినటువంటి లోహాలు ఉన్నాయి. ఆ సంబంధించిన మెటల్స్ ఉన్నాయి. వాటిలో వైడ్ ప్లేట్ మిల్ అంటాం. ఈ వైడ్ ప్లేట్ మిల్ అనేది చాలా నాణ్యతతో ఉండడంతో పాటు తక్కువ బరువు ఉంటుంది అనమాట. ఇలాంటి వాటిని మనం డిఫెన్స్లో, రైల్వేలలో, స్పేస్లో మనం వాడతాం. అయితే ఆ వైడ్ ప్లేట్ మిల్ సంబంధించిన యూనిట్ని ఇటీవల కాలంలో వారు ప్రారంభించడం జరిగిందనమాట. ఎవరు ప్రారంభించారు ఈ వైడ్ ప్లేట్ మీల్ని అంటే వారు మన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు శీతాకాల విడిది గురించి రావడం జరిగింది హైదరాబాద్కి, బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి విడిది కేంద్రానికి. ఆ నేపథ్యంలో ఈ మిదాన్లో ఉన్నటువంటి వైడ్ ప్లేట్ మిల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రారంభించబడిందండి. ఆ నేపథ్యం చూసుకోవాలండి. ప్రళయ్ మిజైల్. డిఆర్డిఓ అభివృద్ధి చేసినటువంటి ఒక క్షిపణి ప్రళయ్ మిజైల్ 150 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణి ప్రళయ్ మిజైల్. మరి ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుండి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి ప్రళయ్ మిజైల్. దీన్ని డిఆర్డిఓ ఇటీవల కాలంలో విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అది కాబట్టి ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. ఇంకొకటి మనకి గరుడ ఏరోస్పేస్ అనే సంస్థ. అంటే ఇప్పుడు రైతులు వ్యవసాయంలో వివిధ సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ కానివ్వండి, లేకపోతే ఇన్సెక్టిసైడ్ కానివ్వండి, పెస్టిసైడ్స్ని కానివ్వండి, ఇవన్నీ కూడా స్ప్రే చేయడానికి ఇప్పుడు మన డ్రోన్స్ని వాడుతున్నారు. వాటిని మనం కిసాన్ డ్రోన్స్గా పిలుస్తాం. ఈ కిసాన్ డ్రోన్స్ని మరింతగా వారికి రైతులు ఉపయోగించే విధంగా, వ్యవసాయంలో ఉపయోగించే విధంగా చూడడానికే ఇక్కడ ఈ యొక్క గరుడ ఏరోస్పేస్ సంస్థ అనే ప్రైవేట్ సంస్థకి డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ది సివిల్ ఏవియేషన్ వాళ్ళు, కేంద్ర పౌర విమానయాన శాఖ వాళ్ళు దానికి ఆమోదం ముద్ర వేయడం జరిగింది. అంటే కిసాన్ డ్రోన్స్ని రైతులకు అందజేయడం, ఆ కిసాన్ డ్రోన్స్ యూజ్ చేసుకునే విధానం పైన రైతులకు అవగాహన కల్పించడం, యూజ్ చేసే విధానంలో శిక్షణ ఇవ్వడం, ఇలాంటి వాటిని కూడా ఇప్పుడు ఎవరు చూసుకుంటారంటే గరుడ ఏరోస్పేస్ అనే సంస్థ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొకటి డిసెంబర్లో ప్రకటించారు. ఏంటంటే 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ అనేది జనరల్గా 2023 జనవరి మొదటి వారంలో జరుగుతుంది, డిసైడ్ కూడా అయింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే మనం ప్రకటించుకోవడం జరిగిందనమాట. ఆ నేపథ్యంలో 108వ ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఈ శాస్త్రీయ అంటే భారతదేశంలో శాస్త్రీయ పరిజ్ఞానం పైన, భారతదేశం శాస్త్ర సాంకేతిక అభివృద్ధి విషయంలో జరిగిన పరిణామాలన్నిటిపైన చర్చించే వేదికగా చెప్పొచ్చు అనమాట. ఈసారి ఎక్కడ నిర్వహించబోతున్నారు 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ అంటే ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే మహారాష్ట్రలో నిర్వహించబోతున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబోతున్నారు. సో ఇవ్వండి మనకి డిసెంబర్ 2022లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్. అంటే విన్యాసాలు కానివ్వండి, దాంతోపాటు రక్షణ రంగ సంబంధించిన పరిణామాలు కానివ్వండి, వివిధ సంబంధించిన ఆవిష్కరణలు కానివ్వండి, వాటిపైన ఇందులో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయండి. సో మరి పోటీ పరీక్షల కోణంలో మరి టీశాట్ అందిస్తున్నటువంటి మీ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి సమాచారం అని టీశాట్లో వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని చూస్తూ మీ ప్రిపరేషన్ మరింత వేగవంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.